వెల్కమ్ టు ఏవిఎన్ పేరర్ కాలేజ్. ఇవాళ మనం సెకండ్ బీకామ్ యొక్క బిజినెస్ స్టాటిస్టిక్స్ లెక్చర్ నెంబర్ 11లో ఉన్నామండి. కొరిలేషన్ కోఎఫిషియంట్ గురించి మనం ప్రాబ్లం చూస్తున్నాం. సహసంబంధం గురించి మనం ప్రాబ్లమ్ని డిస్కస్ చేసుకుంటున్నామండి. ఆల్రెడీ ఒక ప్రాబ్లం మనం చెప్పుకోవడం జరిగింది. ఇవాళ రెండో ప్రాబ్లము చూద్దామండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా క్యాలిక్యులేట్ కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఇచ్చిన దత్తాంశానికి కార్ల్ పియర్సన్ సహసంబంధ గుణకాన్ని కనుగొనండి. ఇచ్చిన దత్తాంశానికి కార్ల్ పియర్సన్ సహసంబంధ గుణకాన్ని కనుగొనండి. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఇచ్చిన దత్తాంశం ఫాదర్ హైట్, తండ్రుల ఎత్తు ఎలా ఉందండి? 65, 66, 67, 67, 68, 69, 71, 73. కింద వాటికి అనుగుణంగా కొడుకుల ఎత్తు గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ దత్తాంశానికి మనం సహసంబంధ గుణకాన్ని ఏ విధంగా కనుక్కోవాలో ఒకసారి మనం చూద్దామండి. ఫాదర్ హైట్ని మనం ఎక్స్ అన్న చలరాశితోటి, సన్ హైట్ని వై అన్న చలరాశితోటి తీసుకుందామండి. ఓకే, ఫాదర్ హైట్ని ఎక్స్ అన్న చలరాశి, సన్ హైట్ని వై అన్న చలరాశితోటి తీసుకుందాం. ఓకే, వీటికి సంబంధించి మనం ఒక టేబుల్ అన్నది వేసుకోవాలండి. టేబుల్ ఒకసారి చూద్దామండి. ఓకే, ఇక్కడ వేద్దాం ఎక్స్ వై. ఓకే, అంటే ఫాదర్ హైట్కి సన్ హైట్కి ఏమైనా సంబంధం ఉందా? అయితే అది ఎటువంటి సంబంధం? పాజిటివ్ అంటే ధనాత్మక సహసంబంధమా, రుణాత్మక సహసంబంధమా అన్నది చూద్దామండి. అంటే ఫాదర్ హైట్ సన్ హైట్ మీద ఆధారపడుతుందా లేదా? ఓకే, సన్ హైట్ ఫాదర్ హైట్ మీద ఆధారపడుతుందా లేదా? ఇద్దరు ఎత్తులకి సంబంధం ఏమన్నా ఉందా అన్నదే మనం టెస్ట్ చేస్తామండి. ఓకే, ఎక్స్ వేసుకోండి. 65, 66, 67, 68, 69, 71, 73. ఓకే, వై దత్తాంశం నోట్ చేసుకోండి. 67, 68, 69, 64, 68, 72, 70, 69, 70. ఓకే, మీకు సూత్రాలు వరుసగా రాసుకుందామండి. ఇక్కడ స్టెప్ 1 ఏం కట్టాలి? ఎక్స్ బారు వై బారు కట్టాలి. ఓకే, అవన్నీ స్టెప్ 2 ఏం చేయాలి? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై కట్టాలండి. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అన్నది మనం కట్టాలి. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై సూత్రం అండి 1/n సమిషన్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై బార్. ఇది చేయాలి. నెక్స్ట్ స్టెప్ 3 ఏం చేయాలండి? సిగ్మా ఎక్స్ ప్రామాణిక విచలనం కట్టాలి. సిగ్మా ఎక్స్ శ్రేణి యొక్క ప్రామాణిక విచలనం సమిషన్ ఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సమిషన్ ఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్. ఇది ప్రామాణిక విచలనం. నెక్స్ట్ స్టెప్ 4 ఏంటండి? సిగ్మా వై కట్టాలి. సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సమిషన్ వై స్క్వేర్ బై ఎన్ మైనస్ సమిషన్ వై బై ఎన్ హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ స్టెప్ 5 అన్నది చేయాలండి. స్టెప్ 5 ఏంటండి? రాద్దాం. స్టెప్ 5 వచ్చేసి ఆర్ ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. ఈ సూత్రంలో మనం ప్రతిక్షేపించాలి. ఈ 5 స్టెప్పులు మనం చేయాలండి. 5 స్టెప్పులు చేయాలి. అయితే చూద్దామండి. ఇచ్చిన ఫార్ములాలు ఏమున్నాయి, ఏం కట్టాలి చూడండి. ఎక్స్ వై ఇచ్చాడు మనకి, ఏం కట్టాలి? ఎక్స్ స్క్వేర్ కట్టాలి
నెక్స్ట్ ఏం కట్టాలి వై స్క్వేరు, నెక్స్ట్ దేని టోటల్ అండి ఎక్స్ స్క్వేర్ టోటల్ వై స్క్వేర్ టోటల్, ఎక్స్ బార్ ఇవ్వాలంటే సమిషన్ ఎక్స్ టోటల్ సమిషన్ వై టోటల్ తెలుసు, నెక్స్ట్ ఏం టోటల్ ఎక్స్ వై టోటల్ కావాలి ఎక్స్ వై. ఓకే, ఈ విధంగా మనం టేబుల్ని డ్రా చేసుకోవాలండి. ఓకే, ఇవి టోటల్స్ అండి. టోటల్స్ సమిషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది సమిషన్ వై ఈజ్ ఈక్వల్ టు సమిషన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమిషన్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది సమిషన్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఎక్స్ యొక్క టోటల్, వై వేరియబుల్ యొక్క టోటల్, ఎక్స్ స్క్వేర్ టోటల్, వై స్క్వేర్ టోటల్, ఎక్స్ వై వేరియబుల్ యొక్క టోటల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఎక్స్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేద్దామండి. 65 × 65 4225. నెక్స్ట్ 66 4356. నెక్స్ట్ 67 హోల్ స్క్వేర్ ఎంతండి 4489. నెక్స్ట్ 67 హోల్ స్క్వేర్ 4489. నెక్స్ట్ 68 స్క్వేర్ ఎంతండి 4624. నెక్స్ట్ 69 4761. నెక్స్ట్ 71 5041. 73 5329. ఎన్ని టోటల్స్ చేద్దామండి. 4225 ప్లస్ 4356 ప్లస్ 4489 ప్లస్ 4489 ప్లస్ 4624 ప్లస్ 4761 ప్లస్ 5041 ప్లస్ 5329 37314. ఒకసారి మనం చెక్ చేసుకుందామండి. 4225 4356 4489 4489 4624 4761 5041 5329 1 2 3 4 5 6 7 8. వై స్క్వేర్ చూద్దామండి. 67 స్క్వేర్ 67 × 67 ఎంతండి 4489. 68 4624 64 4096 68 స్క్వేర్ ఎంతండి 4624. నెక్స్ట్ 72 స్క్వేర్ 5184. నెక్స్ట్ 70 స్క్వేర్ ఎంతండి 4900. నెక్స్ట్ 69 స్క్వేర్ 4761. నెక్స్ట్ 70 స్క్వేర్ 4900. దీని యొక్క టోటల్ అన్నది వేసుకుంటే సమిషన్ వై స్క్వేర్ వస్తుందండి మనకి 4489 4624 4096 4624 5184 4900 4761 4900 37 578 37578. ఓకే, 37578 వచ్చింది. ఎక్స్ ఇంటూ వై చేద్దామండి. 65 × 67 4355. నెక్స్ట్ 66 × 68 4488.
67 into 64, 4288. Next, 67 into 64 కదా, 488. నెక్స్ట్ 67 into 68, 4556, 4556, 4556. నెక్స్ట్ 68 into 72, 4896, 4896. నెక్స్ట్ 69 into 70, 4830, 4830. నెక్స్ట్ 71 into 69, 4899, 4899. 73 into 70, 5110, 5110. నెక్స్ట్ ఇవన్నీ XY యొక్క టోటల్ సమ్షన్ XY అవుతుందండి. ఎన్ని చేయండి. 4355 ప్లస్ 4355 ప్లస్ 4488 ప్లస్ 4288 ప్లస్ 4556 ప్లస్ 4896 ప్లస్ 4830 ప్లస్ 4899 ప్లస్ 5110, 37422. ఓకే, ఇది టేబుల్ ఇక్కడతోటి మనకి కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే టేబుల్ కంప్లీట్ అయిన తర్వాత స్టెప్ 1 అన్నది చేయాలి. స్టెప్ 1 ఏంటండి, ఎక్స్ బార్ కట్టాలి, వై బార్ కట్టాలి. ఎక్స్ బార్ అంటే ఎంత, సమ్షన్ x బై ఎన్. ఎన్ అంటే ఇక్కడ ఎంత అండి, ఎన్ని ఉన్నాయి, 1 2 3. ఈ స్క్వేర్ అబ్జర్వేషన్ 1 2 3 4 5 6 7 8. ఎక్స్లో ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 8. పక్కన రాసుకోవాలి, n ఈజ్ ఈక్వల్ టు 8 అని. సమిషన్ x బై n అంటే ఎంత అండి, రాద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 8. సమిషన్ x బై n అంటే ఎంత, సమిషన్ x ఎంత వచ్చింది, సమిషన్ x టోటల్ మనం చేయలేదు, చేద్దామండి. 65 ప్లస్ 66 ప్లస్ 67 ప్లస్ 67 ప్లస్ 68 ప్లస్ 69 ప్లస్ 71 ప్లస్ 73, 546. ఓకే, నెక్స్ట్ దీని టోటల్ 67 ప్లస్ 68 ప్లస్ 64 ప్లస్ 68, 67 68 64 68 72 70 69 70, 548. ఓకే, ఇది నోట్ చేయండి. సమ్షన్ x ఎంత వచ్చిందండి, 546 బై 8 కొట్టండి. 546 బై 8, 68.25, 68.25. నెక్స్ట్ y బార్, సమ్షన్ y బై n అండి. సమ్షన్ y బై n అంటే వైలు ఎన్ని ఉన్నాయి, 8 ఉంటాయి. ఇది టోటల్ ఎంత, 548 బై 8. ఓకే, ఎంతండి, 68.5, 68.5 అండి. నెక్స్ట్ కోవేరియన్స్ చేద్దామండి. కోవేరియన్స్ సమ్షన్ XY ఎంత వచ్చిందండి, టోటల్ 37422 బై 8 మైనస్ x బార్ ఎంత, 68.25 ఇంటూ 68.5, 68.5. ఇది మనం సాల్వ్ చేస్తే దీని వాల్యూ చూడండి, 37422 డివైడెడ్ బై 8 ఎంత, ఎంత వచ్చిందండి, 4677.75 మైనస్ ఇది ఎంత వచ్చిందో చూడండి, 68.25 ఇంటూ 68.5 ఎంతండి,
4675.125. ఇది మైనస్ ఇది చేస్తే ఒకసారి చూడండి, 4677.75 మైనస్ 4675.125 అంత 2.625. 2.625 అండి ఇది కోవేరియన్స్. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటండి? స్టెప్ 3 ఓకే, ప్రామాణిక విచలనం అంటారు దీన్ని. ప్రామాణిక విచలనం దేని యొక్క ప్రామాణిక విచలనం? స్టాండర్డ్ డివియేషన్ ఎక్స్ యొక్క ప్రామాణిక విచలనం సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఎంతండి? సమ్షన్ ఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సమ్షన్ ఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్. ఇది సూత్రం అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్షన్ ఎక్స్ స్క్వేర్ బై ఎన్ ఎంత వచ్చిందండి? 37314 డివైడెడ్ బై 8 మైనస్ సమ్షన్ ఎక్స్ బై ఎన్ ఆల్రెడీ చేసేసాం కాబట్టి ఎంత? 68.25 హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు దీనికి రూట్ చూడండి ఎంతండి? 37314 డివైడెడ్ బై 8 ఎంత? 4664.25 మైనస్ 68.25 ఇంటూ 68.25 ఎంతండి? 4658.06. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4664.25 మైనస్ 4658.06 ఎంతండి? 6.19. 6.19కి రూటు ఎంతండి? 2.4879. 2.4879 దేనికి అది మీరు రాసుకోండి ఇక్కడ. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ ఎంత? 2.625 బాక్స్ పెట్టుకోవాలి. సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి? 2.4879 ఒక బాక్స్ వేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 2 అయింది. నెక్స్ట్ ఏంటండి? స్టెప్ 3 అయింది. స్టెప్ 4 వై యొక్క ప్రామాణిక విచలనం ఒకసారి చేద్దాం. స్టెప్ 4 ప్రామాణిక విచలనం దేని యొక్క? వైదండి. అంటే సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్షన్ వై స్క్వేర్ బై ఎన్ మైనస్ సమ్షన్ వై బై ఎన్ హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్షన్ వై స్క్వేర్ బై ఎన్ ఎంత వచ్చిందండి? 37578. 37578 డివైడెడ్ బై 8. ఎన్ అంటే 8 కదండి. సమ్షన్ వై బై ఎన్ మీరు ఆల్రెడీ చేశారు, 68.5 అండి. సమ్షన్ వై బై ఎన్ ఎంత అండి? 68.5. స్టెప్ 1లో చూసుకోండి. స్టెప్ 1లో మనం చూసుకుంటే దీని వాల్యూ తెలుస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్ని సింప్లిఫికేషన్ చేద్దామండి. 37578 డివైడెడ్ బై 8 ఎంతండి? 4697.25 మైనస్ 68.5 హోల్ స్క్వేర్. 68.5 ఇంటూ 68.5 ఎంతండి? 4692.25 స్క్వేర్ రూట్ కడితే ఎంతండి ఆన్సర్? 4697.25 మైనస్ 4692.25 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. రూట్ 5 ఎంతండి? 5 రూట్ ఎంత? 2.2360. ఓకే, therefore sigma y is equal to 2.2360. ఇదేంటండి? స్టెప్ 4. ఓకే,
స్టెప్ 3 స్టెప్ 4 రెండు క్లియర్ కదండి. ఇంకా మనకి ఎన్ని స్టెప్లు ఉన్నాయి, ఒక స్టెప్ ఉంది లాస్ట్ స్టెప్, అది స్టెప్ 5 అండి. స్టెప్ 5 అనేది ఒకసారి చేద్దామండి. స్టెప్ 5 ఏంటండి, సహసంబంధ గుణకం. కొరిలేషన్ కోఎఫిషియంట్ అండి. కొరిలేషన్ కోఎఫిషియంట్ R is equal to covariance of x, y by sigma x into sigma y. ఓకే, దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలండి. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే మనం చేసాం కదండి 2.65 సంథింగ్ డివైడెడ్ బై సిగ్మా ఎక్స్ చేసామండి. సిగ్మా ఎక్స్ ఎంత అండి, మనకి ఎంత వచ్చింది సిగ్మా ఎక్స్ ఒకసారి చూడండి. సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, సిగ్మా ఎక్స్ 2.48 ఇంటూ ఇదంతా 2.23, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.65. ఈ కింద డినామినేటర్లో చేద్దామండి. 2.65 డివైడెడ్ బై ది రెండు చేద్దాం. 2.48 ఇంటూ 2.23 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 5.5304. 2.65 డివైడెడ్ బై 5.5304 ఈజ్ ఈక్వల్ ఎంత అండి 0.4791. Therefore, R is equal to 0.4791. ఓకే, ఈ R ఏంటండి వాల్యూ, కొరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై వేరియబుల్ అండి. ఇది ప్లస్ వచ్చిందా మైనస్ వచ్చిందండి, ప్లస్ వచ్చింది కాబట్టి ఇదే కొరిలేషను పాజిటివ్ కొరిలేషన్ వచ్చింది కాబట్టి తండ్రుల యొక్క ఎత్తు నెక్స్ట్ కొడుకుల యొక్క ఎత్తు మీద ఆధారపడి ఉందండి. ఓకే, అంటే తండ్రుల ఎత్తు కొడుకుల ఎత్తుల మధ్య సంబంధం ఉంది. అంటే ఈ దత్తాంశంలో ఎటువంటి సంబంధం ఉంది, ధనాత్మక సహసంబంధం ఉందండి. ఏ సంబంధం ఉంది, ధనాత్మక సహసంబంధం ఉంది, అంటే పాజిటివ్ కొరిలేషన్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ చేయాలండి. ఈ ప్రాబ్లం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ ఇయర్స్లో చాలాసార్లు అడిగాడు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ టాపిక్ స్పీర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ గురించి చూద్దామండి. స్పీర్మ్యాన్ కోటి సహసంబంధ గుణకం గురించి మనం చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.